హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? దీపావళి దగ్గరకు వచ్చేస్తుంది. స్వీట్స్ ఏమైనా చేశారా? నేనైతే మా పిల్లల కోసం ఈ స్వీట్ పూరి రెసిపీ అయితే చేశాను. చూడండి స్వీట్ పూరి ఎలా ఉందో. పొరలు పొరలుగా ఒక్కొక్క పొర అలా తీస్తూ ఉంటే ఎంత క్రిస్పీగా బ్రేక్ అవుతుందో చూసారా? చూస్తేనే తెలిసిపోతుంది మీకు ఈ స్వీట్ ఎంత క్రిస్పీగా ఉందో. అలాగే ఈ పొరలు తీసే కొద్దీ లోపలికి సెంటర్కి వెళ్ళేసరికి ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇక పిల్లలకైతే ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే మై మామ్ ఇస్ ద బెస్ట్ అనే టైటిల్ కూడా ఇచ్చేస్తారు మీకు. అంత స్పెషల్గా ఉంటుందండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్వీట్ ఇష్టం లేదు మేము తినము అనే వాళ్ళు కూడా తినగలిగేలా ఉంటుందండి. ఈ స్వీట్ ఖచ్చితంగా తింటారు కూడా. సో చూడండి, సెంటర్కి వెళ్ళేసరికి పొరలు తీసేసి మధ్యలోకి వెళ్ళేసరికి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉందో. చూడ్డానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ఈ స్వీట్ పూరీస్ అన్నిటిని కూడా ఇలా ప్లేటింగ్ చేసేసి అలా వాటి మీద టాపింగ్గా ఈ జీడిపప్పు బాదం పప్పు పొలుకులు అయితే వేస్తున్నానండి. పిల్లలకి కోసం చేసేది కదండి, ఇంకా హెల్తీగా చేయాలని ఇలా నట్స్తో అయితే టాపింగ్ చేస్తున్నాను. చెప్పాం కదా, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ దీపావళికి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్ రెసిపీ. పిల్లలకైతే ఖచ్చితంగా చేసి పెట్టండి, ఇంకా పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో తయారీ విధానం చూసేద్దాం రండి. ఇందుకోసం ముందుగా ఒక పళ్ళెం తీసుకొని అందులోకి జల్లెడ అనేది పెట్టుకుంటున్నానండి. మనం తీసుకునే పిండ్లన్నీ కూడా జల్లించుకోవాలి. నేనైతే 2 కప్పుల మైదా తీసుకున్నానండి. ఈ 2 కప్పుల్ని ఒక్కొక్క కప్పు అట్లా వేసుకొని చక్కగా జల్లించేసుకుంటున్నాను. ఈ పిండి జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నానండి. శనగపిండి 1 టీ స్పూను, అలాగే 1/2 టీ స్పూను వంట సోడా అండి, మన బేకింగ్ సోడా అంటాం కదా, కుకింగ్ సోడా, అది వేసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా ఇలా జల్లించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత ఉప్పు అండి, స్వీట్ని బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ ఇవ్వడానికి ఈ ఉప్పు అనేది వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. చక్కగా ఇప్పుడు ఈ నెయ్యి, ఉప్పు, అలాగే మనం వేసిన పిండ్లన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా పిసక్కుండా పైన ఇలా కలుపుకోండి. చక్కగా మనకి బ్రెడ్ క్రమ్స్ పొడిలాగా వస్తుంది. ఇలా మనం పిడికెటతో పట్టుకుంటే ఇలా ముద్ద కట్టాలండి. ఇప్పుడు టెక్స్చర్ కరెక్ట్గా ఉంది. ఈ పిండిని చక్కగా ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కాదు, మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఈ పిండి అనేది కలుపుకోవాలి. సో చూస్తున్నారా, ఇలాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కలిపేసుకున్న పిండి మీద మళ్ళీ 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకొని చక్కగా ఇలాగా ఒక 1 or 2 minutes మర్దం చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ అనేది వేసుకుంటున్నానండి. స్వీట్ ఇంకా ఎక్కువ తింటాము అని అంటే 2 కప్పులు షుగర్ వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పే తీసుకున్నాను. అలాగే ఈ షుగర్లోకి అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ అనేది వేసుకుంటున్నానండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ఎక్కువసేపు మరిగి పాకం అనేది కొంచెం గట్టిపడిపోయే అవకాశం ఉంది. అందుకని కరెక్ట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను ఫ్లేవర్ కోసం. చూడండి, ఈ షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుందండి, మనం పక్కన పెట్టేసుకోవచ్చు. నేను ఇలాచీ పౌడర్ మీద తరకలన్నీ కూడా తీసేస్తున్నానండి. పిల్లలు ఇది ఉంటే అంత ఇష్టంగా తినరు కాబట్టి. చూడండి, పాకం అయితే రెడీ అయిపోయింది. మరీ తీగ పాకము అవసరం లేదండి, ఇలా మనకి చేతులు జిగడగా అంటుకుంటే సరిపోతుంది. పాకం షుగర్ కరిగా తీరున వస్తే సరిపోద్ది. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఈ లోపల మనం పిండి అనేది చూద్దాము. పిండి చక్కగా సాఫ్ట్గా ఉంది. దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు మర్దం చేసి ఇలాగా మనకి చపాతీలాగా ఒత్తుకునేంతగా పిండిని అనేది తీసుకోవాలండి. మొత్తం పిండిని కూడా నేనైతే ఇలా ఉండలు చేసేసుకుంటున్నాను. నాకైతే 2 కప్పుల మైదాకి 8 ఉండలు అయితే వచ్చాయండి. సో చూస్తున్నారు కదా, ఇలా పిండి ముద్దలన్నిటిని కూడా చక్కగా రెడీ చేసేసుకొని చపాతీ పీట మీద నేనైతే కార్న్ఫ్లోర్ చల్లుతున్నానండి. మీరు మైదా కూడా చల్లుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ చల్లుకొని వీటిని నా చపాతీ పీట ఎంత సైజు ఉందో అంత సైజుగా చపాతీ అనేది ఒత్తుకుంటున్నానండి. ఈ పిండిని అంతా చపాతీలాగా ఒత్తుకుంటున్నాను పల్చగా అండి. చూడండి ఎంత పల్చగా ఒత్తుకున్నాను. నా పీట ఎంత సైజు ఉందో అంతవరకు అయితే ఒత్తుకున్నాను. వీటన్నిటిని కూడా 1 by 1 ఇలాగే కార్న్ఫ్లోర్ చల్లి ఇలా ఒత్తుకొని న్యూస్ పేపర్ మీద అయితే వేసి పెట్టేసుకుంటున్నాను. సైజు కరెక్ట్గా చేసుకుంటేనండి పూరీలు కూడా మనకి షేప్ అనేది నీట్గా వస్తుందని చెప్పి నేను ఆ పీట సైజ్ అయితే చేసుకున్నాను అన్నీ కూడా. ఇలా నాకైతే 8 చపాతీలు అయితే వచ్చాయండి. ఇప్పుడు వీటిని అదే పీట మీద 1 by 1 వేసుకుంటూ మనము
సెట్ చేసుకోవాలండి. చూడండి, మొదట ఒక చపాతీ అనేది వేసుకొని ఆయిల్తో ఇలా బ్రష్ చేసుకుంటున్నానండి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా చేసుకోవచ్చు అండి, మీరు నెయ్యితో కూడా బ్రష్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీదకి కార్న్ఫ్లోర్ చల్లుకుంటున్నాను. సో మీరు కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే మైదా పిండి చల్లుకోవచ్చు. ఇలా ఆయిల్ అలాగే కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక చపాతీ అనేది ఇట్లా వేసుకోవాలండి. మళ్ళీ ఆయిల్ గ్రీస్ చేయాలి. తర్వాత దాని మీద కార్న్ఫ్లోర్ మళ్ళీ చల్లుకోవాలి. ఇలా అన్నిటి మీద కూడా 1 by 1 8 మనం చేసుకున్న 8 చపాతీని ఇలా లేయర్స్గా వేసేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగ పట్టుకొని రౌండ్గా రోల్ అయితే చేసుకోవాలండి. చక్కగా నెమ్మదిగా చేసుకోండి. అందుకే ఒకే సైజ్ చేసుకుంటే అన్ఈవెన్గా రాదండి, నీట్గా మీకు చక్కగా అవుతాయి. చూడండి, పిండి మొత్తం అయితే ఇలా రోల్ చేసేసాను. ఎడ్జెస్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఆ ఎడ్జెస్ని అనేది కట్ చేసి తీసేసేయాలండి. ఇప్పుడు మీకు పూరి ఏ సైజు కావాలో ఆ సైజుకి సన్నగా మీరు చక్కగా ఇలా కట్ చేసేసుకోవచ్చండి. కట్ తీసుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు, నేనైతే ఒక 1 ఇంచు సైజు తీసుకున్నానండి. 1 ఇంచు కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, లేయర్స్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం ఒక్కొక్క పూరీని ఇలా పీట మీద పెట్టి ఫస్ట్ చేత్తో మన అరిచేత్తో ఇలా నొక్కుకోవాలండి. ఇలా నొక్కిన తర్వాత చపాతీ కర్ర తీసుకొని నెమ్మదిగా, మరీ గట్టిగా అదనకుండా లైట్గా అలాగా పూరిలాగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇవి డీప్ ఫ్రై అయితే ఇంకా బాగా కనిపిస్తాయండి. సో మొత్తానికైతే నేను పూరీలన్నీ కూడా ఇలాగా ఒత్తేసుకుని న్యూస్ పేపర్ మీద అయితే పెట్టేసుకున్నాను. అంతేనండి. ఈ పూరీలు ఇలా రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని జస్ట్ ఆయిల్ వేడెక్కాలండి. మరీ హై ఫ్లేమ్ మీద పెట్టద్దు, సిమ్లో పెట్టి జస్ట్ ఆయిల్ని వేడెక్కనివ్వాలంతే. మనం టచ్ చేయొచ్చు ఆయిల్ని, ఆ హీట్ అయితే సరిపోతుంది. సో ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నెమ్మదిగా మనం చేసిన పూరీలు అనేది 1 by 1 వేసుకొని వేపుకోవాలండి. ఇవి వేసిన వెంటనే తిప్పకుండా అవే జస్ట్ వేగిన తర్వాత పైకి పొంగుతాయండి, పైకి వచ్చేస్తాయి ఆయిల్ మీదకి. అప్పుడు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగించుకోవాలండి. మీడియం టు సిమ్ అండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. ఎందుకంటే పొరలుగా చేసాం, ప్రతి పొర కూడా మీకు క్రిస్పీగా వేగాలంటే మీడియం నుంచి సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా, అసలు లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. చెప్పాను కదండి, మనం చపాతీ కరెక్ట్ సైజులో చేసుకొని చక్కగా రోల్ చేసుకుంటే ఇలాగ వస్తాయి. గట్టిగా అదమకుండా నాజూగ్గా అలా చపాతీ కర్రతో నొక్కితే సరిపోతుందండి. ఇలా పొరలైతే బాగా కనిపిస్తాయి, తినేటప్పుడు కూడా పొరలుగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసేసుకున్న డీప్ ఫ్రై చేసుకున్న ఈ పూరీలన్నీ కూడా మనం సిద్ధంగా పెట్టుకున్న షుగర్ సిరప్లోకి అయితే అలా వేసేసి 1 నిమిషమేనండి, ఎక్కువసేపు ఉంచొద్దు. 1 నిమిషం అలా పెట్టేసేసి ఒక స్పూన్ సాయంతో ఈ షుగర్ సిరప్ని వాటి పైన కూడా ఇలాగ వచ్చేలాగా సెట్ చేసుకోవడమేనండి. చూడండి, అంతేనండి. 1 నిమిషం ఉంచి అన్నీ తీసేసుకోవాలి. సో చాలా టేస్టీ, డెలీషియస్గా, ఎమ్మీగా ఉండే స్వీట్ పూరీస్ అయితే రెడీ అయిపోతాయి. మీరు ఎక్కువసేపు కూడా నానపెట్టాల్సిన అవసరం లేదు. షుగర్ సిరప్లో జస్ట్ ఇలా వేసుకొని 1 మినిట్లో అన్నీ కూడా ఇలాగా తీసి ప్లేటింగ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, మన దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ స్వీట్ పూరి అనేది రెడీ అయిపోయింది. సో ఈ దీపావళికి మీ పిల్లలకు కూడా ఈ రెసిపీ చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.